ఆ! వచ్చేసిందండి. మన న్యూ ఇయర్ పార్టీ వచ్చేసి ఈసారి అయితే మాత్రం ఇంగోండి. ఇక్కడ సిద్ధు అయితే గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అబ్బబ్బబ్బా! తిప్పుతున్నాడండి దాన్నయితే. గిర్రా గిర్రా తిప్పుతున్నాడు. మరి ఎలా వండుతాడైతే మనం చూద్దాం. ఆ! సోగ్గాడు చిన్నాయన సందీపు ఉల్లిపాయల కట్టింగ్ మంచి సీరియస్‌గా కట్ చేస్తున్నాడు. నెక్స్ట్ కుర్రోళ్ళు చూడండి ఎట్టా ఆడుకున్నారు. ఎనకాల అటు చూడండి. మా వోళ్ళు ఆడుకుంటం సరిపోతుంది. ఆడికి జూమేయండి. ఓకే. ఓకే. చికెన్ ఫ్రైకి అయితే కారం వేస్తున్నారు. ముక్కలు కలుపుతున్నారు. చూడండి కలుపుతున్నాడు బాను అయితే. నెక్స్ట్ మజ్జిగ కూడా వేసేసారు. మజ్జిగని కలుపుతున్నాడు శ్రీరామ్ ఇప్పుడు. నెక్స్ట్ ముక్కలన్నీ కలిపి పక్కన పెట్టారు. A few moments later. అయితే ఇవ్వండి కుర్రాలు, చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా చూడండి మన వాళ్ళందరూ దాని చుట్టూ రెట్ట కూర్చున్నారు. మన రాకేష్ అయితే గిన్నెట్టాడు కర్రీకి. చేసేదాన్ని సిద్ధు అయితే మళ్ళీ పట్టుకున్నాడు. సందీప్ బదులు సిద్ధు పట్టుకున్నాడు ఈసారి ఉల్లిపాయలు మళ్ళీ. ఏందో మరి శ్రీరాము కర్రీ గిన్నె అనుకుంటుంది. కర్రీ గిన్నె. కర్రీ తిప్పుతున్నారు అయితే ఇప్పుడు. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకుంటా. పొగలో గమగమలాడుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందిలే కర్రీ. ఇంకా సిద్ధంగా అనుకున్న అయితే మా వాళ్ళు ఏముందిలే ఇంకా. మొక్క టేస్ట్గా అయితే మొక్క తీసాడు బయటికి. మన రోహిత్ బ్రో అయితే మొక్క టేస్ట్ చేస్తున్నాడు. భయపడుతున్నాడు. ఇప్పుడు ఏదో ప్లాన్ ఇలా సరదా చేస్తున్నాడు కానీ తర్వాత గట్టికి కొడతాడులే. టేస్ట్ చూసారు బాగానే ఉంది అనుకుంటా మరి. ఈ హిమాగాడు ఉన్నాడంటే ఏందో అర్థం కాదు. ఒక్క పని చేయడు. అటు ఇటు తిరుగుతున్నాడు పని. ఇవన్నీ కుర్రాలు బిర్యానీకి అయితే మొత్తం అన్ని వేసారు అందులో. ఇంకా బిర్యానీ ఉడకడమే లేట్ ఇంకా. బిర్యానీ అయితే అయిపోయింది కుర్రాళ్ళు. ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయింది. ఇంకా అది కొంచెంసేపు అలా మగ్గనిచ్చితే కంప్లీట్ అయిపోయినట్టే బిర్యానీ. ఇంకా ఏందో ఇడు హిమాగాడు. ఓ కుర్రోళ్ళు అది వైన్ అనుకుంటారు. వైన్ కాదు అది, ఫుడ్ కలర్ అది. అందులో అయితే వేస్తారనుకుంటున్నాను కుర్రోళ్ళు ఇప్పుడు. వేస్తున్నారు బిర్యానీ మంచి. ఇంకా రెస్టారెంట్ బిర్యానీ. ఇంకా చప్పులు ఎక్కువే మా వాళ్ళు వండుతున్నారు. శ్రీరామే జూమ్ కొట్టాడు. తిప్పుతున్నారు మన వాళ్ళు అయితే మరి రైస్ ని. కింద మాడుతుంది కొంచెం. 6.5 hours later. ఇంకా అయ్యింది. ఇంకా సిద్ధమయ్యారు కుర్రోళ్ళు. బంతి భోజనాలు కూర్చున్నారయ్యా. ఇంక ఈ మాగాడు ఎప్పుడు పెడతారా అని కాసి కూర్చున్నాడు. ఏదో చెప్తున్నాడు వాళ్ళకి. ఇంకా బాను అయితే వడ్డెత్తున్నాడు బిర్యానీ. అక్కడ సందీప్ నిమ్మకాయలు ఫ్రై ముక్కలు వేస్తున్నాడు సందీప్. అక్కడ అయితే నిమ్మకాయలు ఉల్లిపాయలు అన్ని అందిస్తున్నాడు జాయిగా సందీప్ అయితే. మన సందీప్ సాల్ట్ పెట్టుకున్నాడు మళ్ళీ. మన కుర్రోళ్ళు రివ్యూ అడుగుదాం. రాకేష్ని ఎలాగొందో అడుగుదాం ఇంకోసారి. రాకేష్ బిర్యానీ ఎలాగొందప్ప? సూపర్ ఉంది. సిద్ధు కూడా బాగా తింటున్నారు. ఇంకా రాకేష్ బాగుందన్నాడు కదా పెద్ద, మా అందరికి పెద్ద. మళ్ళీ కర్రీ సెకండ్ ట్రిప్ కర్రీ అయితే కొట్టేస్తున్నాడు బాను. సెకండ్ ట్రిప్ కాదు, ఫస్ట్ ట్రిప్పే. మన వినయ్ అయితే గమ్ముని సైలెంట్ గా కూర్చొని చిన్న స్మైల్ ఇస్తూ ఈడేందో అర్థం కాదు మధ్యలో వచ్చేస్తాడు కెమెరాకి. స్మైల్ ఇస్తాడు, చిన్న స్మైల్ ఇస్తాడు. మన బాను అయితే ఫ్రై పీస్ వేస్తున్నాడు. ఇదే ఈ సంవత్సరం చేసుకున్నది. ఈ న్యూ ఇయర్ కి నేను చేసుకున్న సెలబ్రేషన్. ఇంటికాడ ఉండడం అయితే వేరే లెవెల్ ఉండేది అనుకోండి. అమ్మ చేతి వంట. ఓకే అండి, బాయ్.